గద్దెలగుంట పాలెంలో వేంచేసి ఉన్న శ్రీ గంగమ్మ తల్లి 12వ పుష్కర వార్షికోత్సవం సందర్భంగా గంగమ్మ తల్లికి 30వ తేదీ శుక్రవారం నుంచి జూన్ 1వ తేదీ ఆదివారం వరకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేశామని ఆలయ కమిటీ ప్రెసిడెంట్ చెంగలశెట్టి రాఘవేంద్రరావు తెలియజేశారు. ఈ సందర్భంగా జూన్ 1వ తేదీన జరగబోవు పూజా కార్యక్రమాలకు ముఖ్య అతిథులుగా ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి, ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు మరియు ఏపీ లైవ్ స్టాక్ డెవలప్మెంట్ ఏజెన్సీ చైర్మన్ షేక్ రియాజ్, ప్రకాశం జిల్లా జనసేన పార్టీ నాయకులు కంది రవిశంకర్, ఒంగోలు నగరపాలక సంస్థ కమిషనర్ కోలూరు వెంకటేశ్వర్లు, ఒంగోలు నగరపాలక సంస్థ మేయర్ గంగాడ సుజాత, పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య, ఒంగోలు నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ వెలనాటి మాధవరావు, 38వ డివిజన్ కార్పొరేటర్ రమేష్ తదితరులు పాల్గొనున్నారని, కావున భక్తులందరూ వేలాదిగా పాల్గొని గంగమ్మ తల్లి దీవెనలు అందుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా ఆలయ ప్రెసిడెంట్ చెంగలశెట్టి రాఘవేంద్రరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులు చిట్టెం శ్రీనివాసరావు, చిట్టెం సుధీ, కొల్లా రఘునాథ్, వై వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. గద్దెలగుంటపాలెంలో గంగమ్మ తల్లి గుడి గత 400 సంవత్సరాలకు పూర్వం నుంచి ఇక్కడ ఉన్నది. తరువాత కొంత శిథిలావస్థ రావటం గుడి జరిగింది. ఆ తరువాత 2013లో చెంగలశెట్టి బాలమ్మ గారు ఈ నిర్మాణంకు పూనుకొని నూతనంగా గుడి నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది. చిట్టెం శ్రీనివాసరావు గారు తదితరులందరూ గ్రామ ప్రజలందరూ కూడా దీనికి సహకారం చేయడం జరిగింది. ప్రతి ఇంటికి కొంత ధనాన్ని సేకరించి గద్దెలగుంటపాలెంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సహకారంతో పునర్నిర్మాణం జరిగింది 2013 నుంచి. అక్కడి నుంచి ప్రతి సంవత్సరం కూడా మే నెలలో చివరి శుక్ర, శని ఆదివారాలలో అమ్మవారికి వార్షికోత్సవం ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ సంవత్సరం 12వ సంవత్సరం పుష్కర సంవత్సరం. ఈ సంవత్సరం 30వ తారీఖు శుక్రవారం రోజు అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, తరువాత తీర్థప్రసాద వితరణ ఉంటుంది. 31వ తేదీ శనివారం రోజు అమ్మవారికి చందన అలంకరణ, సామూహిక కుంకుమార్చన జరుగుతుంది. తదుపరి ప్రసాద వితరణ జరుగుతుంది. సాయంత్రం 8 గంటలకు శనివారం రోజు 8 గంటలకు రాజరాజేశ్వరి అమ్మవారి గుడి వద్ద ఉన్న బుర్రుబావి దగ్గర నుండి ఊరేగింపు జరుగుతుంది. ఉత్సవం 1వ తారీఖు ఆదివారం రోజు అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు, తరువాత అన్నసంతర్పణ కార్యక్రమం జరుగుతుంది. చివరి రోజు కార్యక్రమాల్లో భాగంగా 1/6/2025 ఆదివారం రోజు జరుగు కార్యక్రమాల్లో ముఖ్య అతిథులుగా ఒంగోలు పార్లమెంటు సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారు, జనసేన పార్టీ ప్రకాశం జిల్లా అధ్యక్షులు శ్రీ షేక్ రియాజ్ గారు, ప్రకాశం జిల్లా జనసేన నాయకులు శ్రీ కంది రవిశంకర్ గారు, కమిషనర్ ఒంగోలు నగరపాలక సంస్థ శ్రీ కోడూరు వెంకటేశ్వరరావు గారు, మేయర్ ఒంగోలు నగరపాలక సంస్థ శ్రీ గంగాడ సుజాత గారు, చైర్మన్ ప్రకాశం జిల్లా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ కామేపల్లి సీతారామయ్య గారు, శ్రీ వెలనాటి మాధవరావు గారు, డిప్యూటీ మేయర్ ఒంగోలు నగరపాలక సంస్థ శ్రీ మలగా రమేష్ గారు, జనసేన పార్టీ నగరాధ్యక్షులు మరియు 38వ డివిజన్ కార్పొరేటర్ కార్యక్రమానికి ఇచ్చేస్తున్నారు. కావున భక్తులందరూ కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుచున్నాం.